వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హైదరాబాద్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇది జరిగి దాదాపు 3 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు. ఒక అమ్మాయి తన ప్రేమించిన ప్రియుడి కోసం కన్న తల్లిని, అక్కని కూడా ఇద్దరిని చంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అసలు ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుంది? తన పేరు లక్ష్మి. తన అమ్మ సుశీల, తనకి 60 సంవత్సరాలు. తనని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసింది. తన ప్రియుడిని ఆ ఇంటికి పంపించింది. ఆ ఇల్లు జోహర్ నగర్ పిఎస్ పరిధిలో ఉంది. అయితే అక్కడికి ఆ ప్రియుడు చేరుకున్నాడు. ఆ ప్రియుడి పేరు అరవింద్. అక్కడికి చేరుకుని ఆమెను హతమార్చాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏంటి ఆ ఇంట్లో చప్పుళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి చూసే క్రమంలో అతన్ని పట్టుకునే క్రమంలో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత పోలీసులు ఈ విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు జోహర్ నగర్ సంబంధించిన పోలీసులు. సో మొత్తం ఆ కేసుకు సంబంధించి విచారిస్తుంటే, అంటే ఈ సుశీల అనే ఆ పెద్దామకి మొత్తం కూడా 4 సంతానం. ఉమామహేశ్వరి, అలాగే లక్ష్మి, జ్ఞానేశ్వరి, అలాగే లక్ష్మయ్య అని చెప్పేసి, సారీ నాకు పేరు సరిగ్గా తెలియదు, ఒకసారి నేను చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తప్పు చెప్పే ప్రయత్నం చేస్తే శివ కైలాస్. సో ఆ సుశీలకి మొత్తం 4 సంతానం. జ్ఞానేశ్వరి, ఉమామహేశ్వరి, శివ కైలాస్, అలాగే లక్ష్మి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వీళ్ళందరినీ హతమార్చి హత్య చేయాలని చెప్పి ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో తన పేరే లక్ష్మి. ఇదిగో అదే ఇల్లు, తను ఉండే ఇల్లు. సో వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆ జాబ్ ఈ అమ్మాయికి ఇప్పించారు. ఇంటిని సరిగ్గా చూసుకుని చక్కదిద్దుదని అనుకున్నారు. కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు. అసలు తల్లి ఎలా చనిపోయిందని చెప్పేసి ఉమామహేశ్వరి, తనకి 40 సంవత్సరాలు, వీళ్ళక్క మొత్తం కూడా పోలీసులకు సంబంధించి అన్ని మా తల్లి ఎలా చనిపోయిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ కేసుకు సంబంధించి ఆమె పోరాడే ప్రయత్నం చేస్తుంది. అయితే పోలీసులకి అనుమానం వచ్చింది. అసలు జ్ఞానేశ్వరి ఇక్కడే ఉంటుంది లక్ష్మితో కలిసి. తనకి మతిస్థిమితం సరిగ్గా లేదు. సో కూతురు జాబ్ ఇక్కడే కాబట్టి, లాల్గూడలో రైల్వే స్టేషన్ లో జాబ్ కాబట్టి, సో ఇక్కడ క్వార్టర్స్ లో కలిసి ఉంటుంది లక్ష్మి యొక్క అక్క జ్ఞానేశ్వరి. తనకి ఇంచుమించు 45 సంవత్సరాలు ఉంటాయి. అయితే లక్ష్మి ఆ అక్కని చంపేసింది. తల్లి చనిపోక ముందు 2 రోజుల ముందే లక్ష్మి తన అక్కని చంపేసింది. లక్ష్మి ఒకతే కాదు, తన ప్రియుడు అలాగే లక్ష్మి ఇద్దరు కలిసి కూడా చంపేశారు. ఈ తల్లికి సంబంధించిన కేసులో విచారిస్తుంటే పోలీసులు ఇక్కడికి వచ్చి జ్ఞానేశ్వరిని విచారిస్తున్న టైంలో, అంటే ముందుగానే వీళ్ళ అక్క చెప్పింది ఇక్కడ ఒక స్మెల్ వస్తుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే జ్ఞానేశ్వరి బాడీని ఇక్కడే వాళ్ళు మూట కట్టి పడేశారు. అది బాగా డీకంపోజ్ అయ్యి బయటికి చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. ఉమామహేశ్వరికి అప్పుడు డౌట్ వచ్చి పోలీసులకి చెప్పింది. పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ లక్ష్మిని పూర్తిగా విచారించారు. ఈ మొత్తం కూడా చుట్టుపక్కల ఏరియాల మొత్తం కూడా సర్చ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీని వెనకాల మొత్తం కూడా ఒక దట్టమైన అడవిలా కనిపిస్తుంది. అంటే క్వార్టర్స్ ఏరియా, పెద్దగా ఇక్కడ ఎవరు ఉండట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇక్కడంతా కూడా చెత్త చెదరు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. క్రూజ్ టీం కూడా ఇక్కడికి వచ్చే బాడీ డీకంపోజ్ అయ్యి చాలా రోజులైంది, అందుకనే చెప్పి చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. దాదాపు ఈ రోజుకి 4 రోజులు అవుతుంది ఆ బాడీని తీసి. ఈ రోజే తీసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ బాడీ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆ బాడీని మూట కట్టేసింది. ఆ జ్ఞానేశ్వరి యొక్క బాడీని, తన సొంత అక్క బాడీని చంపేసి మరి ముక్కలు చేసిందో లేకపోతే ఎలా చేసిందో అనేది ఇంకా తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మూట కట్టేసింది. ఇదే బెడ్షీట్ లో ఆమెను మూట కట్టేసి ధైర్యంగా, ఇదిగో మూట విప్పి పోలీసులు దీన్ని కట్ చేశారు కత్తెరతో. ఆ మూట మొత్తం కూడా ఆ ప్లాస్టిక్ సంచిలో, ఒక బియ్యపు సంచిలో కట్టేసి ఆ బెడ్షీట్ లో చుట్టేసి ఈ బియ్యపు సంచిలో కట్టేసి మూట కట్టేసి పక్కన పడేసింది, తనకి ఏం తెలవనట్టు. సో ఇదిగో తర్వాత పోలీసులు ఇక్కడికి చేరుకుని విచారించగా తను ఒప్పుకుంది. సో ఈ సిజర్తో ఆ సంచిని కట్ చేసి బయటకు తీస్తే జ్ఞానేశ్వరి యొక్క మృతదేహం కనిపించింది, తన యొక్క డెడ్ బాడీ కనిపించింది. సో ఇక్కడ ఎంత దారుణంగా ఆమె ప్రవర్తించిందో సంధ్య, తన ప్రేమించిన ప్రియుడి కోసం తన అక్క జ్ఞానేశ్వరికి తెలిసిపోయింది. తన అమ్మ నగలు కొట్టేసి ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండడం కోసం మొత్తం కూడా హతమార్చాలని చెప్పేసి ఎంత దారుణంగా ప్లాన్ చేసిందంటే, నిజంగా లక్ష్మి ప్రతి ఒక్కరు కూడా చాలా షాకింగ్ కి గురవుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. అలాగే తన అన్న US లో కూడా జాబ్ చేస్తున్నాడు, కోడలతో కలిసి ఉంటుందంట. పైగా అక్కడ ఎవరైతే సుశీల ఉందో వీళ్ళ అమ్మ, అయినా కానీ హతమార్చి ఆ బంగారం చోరీ చేసి పారిపోయాడు. అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి?
సో ఉమామహేశ్వరి ఈ కేసు గురించి, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఫైట్ చేసింది కాబట్టే ఈ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. లేకుంటే ఇవేమి కూడా బయటకు వచ్చే ఛాన్సే లేదు. మొత్తానికి పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు. అన్ని రకాల క్లూస్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. మనం చూడొచ్చు. వాళ్ళొచ్చి గ్లౌజెస్ వేసుకొని అవన్నీ తీసే ప్రయత్నం అంతా కూడా చేశారు. ఆ డెడ్ బాడీని కూడా బయటికి తీసే ప్రయత్నం చేశారు. సో మనం చెప్తున్నట్టుగానే ఆహ్, లక్ష్మి వాళ్ళ యొక్క అక్క బాడీని మొత్తం కూడా మూట కట్టింది ఇదే సంచిలో. ఒక బియ్యపు సంచిలో కట్టేసింది. ముందుగా ఏం చేసిందంటే చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఆ బెడ్ షీట్ లో చుట్టేసింది. తన ప్రియుడు సాయంతో ఈ మూటలో కట్టేసి ఇక్కడే పడేసింది. సో అంటే ఉమామహేశ్వరి ఎవరైతే ఉన్నారో వీళ్ళ రెండో అక్క, ఆమెకి అనుమానం రావడంతో పోలీసులు చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్మెల్ వస్తుండడంతో వాళ్ళు మొత్తం కూడా సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తే ఆ డెడ్ బాడీ యొక్క ఆనవాళ్ళన్నీ కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ బాడీ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇంకా విచారణ జరుగుతుంది. అలాగే ఇంకా ప్రియుడు ఎవరైతే అరవింద్ ఉన్నాడో తను కూడా దొరికే పరిస్థితి లేదు. పారిపోయాడని చెప్తున్నారు. తను దొరికిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. అన్న ఎప్పుడు మీరు అంటే ఈ దారి మధ్యలో వెళ్తున్నప్పుడు స్మెల్ వచ్చింది బయటికి అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు? సో నిన్న ఈవినింగ్ అనుకుంటా. నిన్న మార్నింగ్. నిన్న మార్నింగ్ ఇట్లా వెళ్తుంటే స్మెల్ వస్తుండే, బ్యాడ్ స్మెల్. ఓకే. అంత లోపల పోలీస్ వాళ్ళు వచ్చారు. నిన్న నిన్న ఈవినింగే వచ్చారు. నిన్న మధ్యాహ్నం 10, 11 పోలీస్ వాళ్ళు వచ్చారు. హ్మ్. మేము ఎవ్రీడే ఇక్కడ వాటర్ దానికి వెళ్తాం ఇటు. హ్మ్. తీసుకొని వస్తుంటే స్మెల్ వచ్చిండే. అంత లోపల పోలీస్ వాళ్ళు ఉండే ఇక్కడ. హ్మ్. స్మెల్ ఎక్కువ వచ్చిందా బాగా? బ్యాడ్ బ్యాడ్ స్మెల్ వచ్చింది కొద్దిగా. హ్మ్. ఇదంతా అదే చెత్త చేస్తారు. అదే స్మెల్ అనుకొని మేము కంటిన్యూ అనుకున్నాం. చెత్త ఏంటన్నా ఇది అసలు రైల్వే క్వార్టర్స్ కదా! మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. క్లోజ్ అయిపోయిందన్న. 5 ఇయర్స్ కింద, 10 ఇయర్స్ కింద క్లోజ్ అయిపోయింది. అందరికి పంపించేసారు. హ్మ్. అయితే ఇక బయట అంతా ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల వచ్చి చెత్త వేసిపోతారు ఇక్కడ. హ్మ్. ఎవ్రీడే వచ్చి అక్కడ ఇదంతా అదే చెత్త వచ్చి వేసిపోతారు. మొత్తం అదే కనిపిస్తుంది. ఆ! చెత్తగా బండ్ల కనిపిస్తుంది. మీద వస్తారు, వేసిపోతారు. హ్మ్. ఎవ్రీ నైట్ మార్నింగ్ వచ్చి. ఓకే. తెలుసా ఈ న్యూస్‌కి సంబంధించి ఒక అమ్మాయి ఇదంతా కూడా చేసింది. అందరిని కూడా మాకు నిన్ననే తెలిసిందన్న. నిన్న ఇట్లా వెళ్తున్నాం కదా! పోలీస్ వాళ్ళు ఉంటే ఆడ బయట అమ్ముతారు కదా! కర్బూజాలు అమ్మేటోళ్ళు చెప్పిర్రు. ఏమైందన్న? ఆగారన్నా? చూసారా? మీరు ఇక్కడికొచ్చి చూసే ప్రయత్నం చేసారా? అహా! బయటికెళ్ళి పోలీస్ వాళ్ళు ఉండే, రానియ్యలేరు. హ్మ్. ఆడ కర్బూజా అమ్మేటోళ్ళకి అడిగిన, ఏమైందన్న అంటే, ఇట్లా మర్డర్ అయిందన్న, సంచిలేసి పెట్టిపోయిర్రు. హ్మ్. నాకు గూడా అంతే తెలుసు అంటే, అందుకేనా బ్యాడ్ స్మెల్ వచ్చింది మాకు అని వెళ్ళిపోయినాం. హ్మ్. ఓకే. సో, చాలా డేంజర్ జరిగిందన్న ఇక్కడ. ఒక అమ్మాయే వాళ్ళ అక్కని హతమార్చి చంపేసింది. అహా! అదే లేడీస్ నిన్న ఉండే గదా! లేడీస్ ఆళ్ళీళ్ళు. మేము గూడా అదే అనుకున్నామని అంత వాళ్ళు కూడా వచ్చారా? లేడీస్ వచ్చారా? వాళ్ళ కుటుంబ లేడీస్ సభ్యులు? ఎవరో లేడీస్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిర్రు. హ్మ్. ఒక లేడీ వచ్చి చూపిచ్చింది. ఆహా! ఆ! పోలీస్ వాళ్ళకి చూపిచ్చింది ఇక్కడ. మేము జస్ట్ ఇట్లా పోతున్నాం కాబట్టి ఇటే ఉంటాం మేము పక్కన. హ్మ్. రెగ్యులర్ తిరుగుతుంటాం. ఇదే మాది ప్లేస్. ఓకే. అయితే దీన్ని మూసేసి అంటే ఇది క్లోజ్ చేసి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 10 ఇయర్స్ అయిందా? ఎంత క్లోజ్ అయ్యి 10 ఎన్ని ఇయర్స్ ఇయర్స్ అయింది. అవుతుందన్న? ఏమో నాకు కూడా అంత ఐడియా 5 ఇయర్స్, 5, 6 ఇయర్స్ కావచ్చు.